హలో గైస్, ఈరోజు మనం యూపీఎస్సీ సీసాట్లో ప్రీవియస్ ఇయర్స్లో పర్సంటేజ్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం పర్సంటేజ్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ వాటి మీద సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేసాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అది. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఈరోజు 2011 నుంచి 19 వరకు ప్రీవియస్ యూపీఎస్సీ సీసాట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, there are 100 students in a particular class. అంటే ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 100 స్టూడెంట్స్లో 60% స్టూడెంట్స్ ప్లేస్ క్రికెట్. అందులో 60% స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడతారు. 30% స్టూడెంట్స్ ప్లేస్ ఫుట్బాల్. 30% స్టూడెంట్స్ ఏమో ఫుట్బాల్ ఆడతారు. 10% స్టూడెంట్స్ ప్లే బోత్ ద గేమ్స్. అంటే బోత్ ఈ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అనేవి ఈ రెండు గేమ్స్ 10% స్టూడెంట్స్ ఆడుతున్నారు. సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లేస్ నెయిదర్ క్రికెట్ నార్ ఫుట్బాల్? అంటే అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి? నెయిదర్ ఫుట్బాల్ నార్ క్రికెట్. అంటే ఫుట్బాల్ క్రికెట్ ఏది ఆడని, అంటే ఏ గేమ్స్ ఆడని వారు ఎంతమంది ఉన్నారు అది అడిగారు ఫ్రెండ్స్. సో దీనికి మనం ఒక ఫార్ములా ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. దీనికి మనకి ఇది ఆల్రెడీ 10th క్లాస్లో మనకు వచ్చింది మ్యాథ్స్లో. ఇది n of a union b equal to n of a plus n of b minus n of a intersection b. సో ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ కామన్గా ఉన్నవి. అంటే ఇందులో ఈ క్వశ్చన్ ఏంటి? ఇద్దరు కలిసి ఆడుతున్న గేమ్స్. అంటే బోత్ ద గేమ్స్ ఎంతమంది ఆడుతున్నారు ఇక్కడ ఈ వాల్యూ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ హియర్ ఎన్ ఆఫ్ ఏ అంటే సపోజ్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సపోజ్ మనకి లెక్కలు ఇచ్చారు 100 స్టూడెంట్స్ అన్నారు కదా, అందులో 60% క్రికెట్ ఆడుతున్నారు. సో 60% అంటే 100లో 60% ఎంత? 60 అవుతుంది. సో 60 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారు. ఎన్ ఆఫ్ బి అంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు 100లో 30% అంటే 30. సో 30 మెంబర్స్ అనేవాళ్ళు ఏమాడుతున్నారు అక్కడ? ఫుట్బాల్ ఆడుతున్నారు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది? 10% ఉన్నారు. అంటే 100లో 10% ఎంత? 10. సో ఈ వాల్యూస్ తీసుకుని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే 60, ఎన్ ఆఫ్ బి అంటే 30, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 10. సో దీని నుంచి మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 80. సో ఏ యూనియన్ బి అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ 80 మెంబర్స్ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ బోత్ అంటే మొత్తం ఓవరాల్ 80 మెంబర్స్ అంటే 100 స్టూడెంట్స్ ఉన్నారు కదా, 100 స్టూడెంట్స్లో 80 మంది బోత్ ఏదైనా ఎనీ గేమ్ ఆడుతున్నారు. అంటే ఎనీ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నారు. అంటే వీళ్ళు అందరూ ఆడేవాళ్ళు. సో మనకు అడిగిన క్వశ్చన్ నేదర్ క్రికెట్ నార్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది? అంటే ఏ గేమ్ ఆడని వాళ్ళు. సో మనకి టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ ఇచ్చారు కదా, టోటల్ 100 స్టూడెంట్స్ అండి. ఆ 100 స్టూడెంట్స్లో 80 మెంబర్స్ ఆడుతున్నారంటే మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళు కదా. సో ఎంతమంది? 20. సో ఆన్సర్ 20. అంటే 20 మంది ఏ గేమ్ ఆడట్లేదని. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. అంటే ఒక గ్రూప్ ఉంది, అందులో 70% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మేల్. అందులో 70% ఒక గ్రూప్లో 70% ఉన్నారు. ఎవరు? మేల్ పర్సన్స్ ఉన్నారు. అండ్ 30% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మ్యారీడ్. ఆ గ్రూప్ మొత్తంలో 30% అనేవాళ్ళు మ్యారీడ్ పర్సన్స్. ఇక్కడ మ్యారీడ్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ వస్తారు, అంతే కదా.
అంటే లెక్కలో ఏమి ఇవ్వాల, అంటే ఎవరు ఇక్కడ 30% ఆఫ్ ద పర్సన్స్ ఆర్ మేల్ అని, మ్యారీడ్ పర్సన్ ఫీమేల్ అని ఏమి ఇవ్వాల. సో ఇక్కడ మ్యారీడ్ అంటే బోత్ మేల్ ప్లస్ ఫీమేల్ అనుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ 2/7 ఆఫ్ ద మేల్స్ ఆర్ మ్యారీడ్ అంటే ఈ 70%లో 2/7 మేల్స్ ఆర్ మ్యారీడ్ అంటే ఈ 70%లో 2/7 మేల్స్ అనేవారు మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫీమేల్స్ ఈజ్ సింగిల్ అంటే ఫీమేల్స్ అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, దాని యొక్క ఫ్రాక్షన్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి సపోజ్ టోటల్ 100 పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. 100% ఉన్నారు అంటే ఇక్కడ బోత్ మేల్ ప్లస్ ఫీమేల్ ఇద్దరు ఒక గ్రూప్ అన్నారు కదా, ఆ గ్రూప్లో 100% ఉన్నారు. అందులో మేల్ ఫీమేల్ కలిసి 100% ఉన్నారు. మన లెక్కలో 70% మేల్ ఉన్నారు. ఈ 100లో 70% అంటే ఎంత, 78 కదా. సో 70% మేల్ అని, మిగిలిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, వాళ్ళు ఫీమేల్స్ ఉంటారు కదా. ఆ ఫీమేల్ 70 పోతే 100లో 30 అనేవాళ్ళు ఫీమేల్. సో ఇక్కడ మనకి 30% మ్యారీడ్ అన్నారు. 100లో 30% అంటే ఇక్కడ రాద్దాం, ఇది మ్యారీడ్ పర్సన్స్. 30% మ్యారీడ్ అన్నారు. 100లో 30% ఎంత, 30. ఇది బోత్ మేల్ ప్లస్ ఫీమేల్. మనకి లెక్కలో ఒకటి ఇచ్చాడు, ఇఫ్ 2/7 మేల్స్ ఆర్ మ్యారీడ్, 2/7 మేల్ పర్సన్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ 70% ఉన్నారు. ఈ 70%లో 2/7 మేల్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు. సో ఇక్కడ మ్యారీడ్ మేల్స్, నంబర్ ఆఫ్ మ్యారీడ్ మేల్స్ కనుక్కుంటాం. ఎంతమంది ఇచ్చారు, 2/7 ఆఫ్ మేల్స్, 2/7 మేల్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు. సో ఇందులో 7 10 పోయింది, 10 2 20 అంటే 20 మేల్స్ ఆర్ మ్యారీడ్ అని. 20 మేల్స్ ఆర్ మ్యారీడ్ అయితే టోటల్ మ్యారీడ్ ఎంతమంది, ఇక్కడ మ్యారీడ్ పర్సన్ మొత్తం బోత్ మేల్ అండ్ ఫీమేల్ 30 కదా. సో 20 మ్యారీడ్ అయితే మేల్స్, మిగతా ఫీమేల్స్. నెంబర్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్స్ ఎంతమంది ఉంటారు అప్పుడు, 30లో 20 పోతే 10. సో ఈ 10 అనేవారు మ్యారీడ్ ఫీమేల్స్, ఈ 20 అనేవారు మ్యారీడ్ మేల్స్. 2 కలిపితే 30 అని లెక్కలో ఇచ్చారు, 30 ఇచ్చారు కదా. సో మనకి కనుక్కోమని ఏంది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫీమేల్స్ ఈజ్ సింగిల్. ఫీమేల్ పర్సన్స్ అన్మ్యారీడ్ ఫీమేల్ పర్సన్స్ అంటే సింగిల్ అంటే అన్మ్యారీడ్ కదా, అన్మ్యారీడ్ ఫీమేల్స్ వాటి యొక్క ఫ్రాక్షన్ అడిగాడు. సో అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఎంతమంది, టోటల్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, గ్రూప్లో 30 మెంబర్స్ ఉన్నారు. అందులో మ్యారీడ్ అంతా ఫీమేల్స్ 10. సో అన్మ్యారీడ్ ఫీమేల్స్ అంటే నథింగ్ బట్ సింగిల్, వీళ్ళందరూ సింగిల్స్. ఎంత, 30లో 10 పోతే టోటల్ 30 ఉన్నారు. అందులో మ్యారీడ్ 10 పోతే 20 సింగిల్స్ అని. సో దీని యొక్క ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు. సో మనకి ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఎంత అయింది, ఈ 20 టోటల్ వేస్తే మనకి 2/3 ఈ ఫ్రాక్షన్. సో అంటే 3 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్ ఉన్నారంటే ఫీమేల్స్, అందులో 2 పార్ట్స్ అనేవారు సింగిల్, మిగతా 1 పార్ట్ అనేవారు ఏంది, మ్యారీడ్ పర్సన్స్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ఇన్ అరుణ్స్ మోటార్ సైకిల్ లాస్ట్స్ ఫర్ 10 days. అంటే ఒక అరుణ్ యొక్క మోటార్ సైకిల్ ఉంది, అందులో ట్యాంక్ ఫుల్ చేసి ఉంది. ఆ ట్యాంక్ ఫుల్ అనేది 10 రోజుల్లో 10 రోజుల్లో ఇంకా మొత్తం పెట్రోల్ అయిపోద్ది. అంటే 10 రోజులు తిరిగితే ఆ బైక్ మీద మనం ట్యాంక్ ఫుల్ అనేది మొత్తం ఖాళీ అయిపోద్ది. సో ఇఫ్ హీ స్టార్ట్స్ యూజింగ్ 25% మోర్ ఎవ్రీ, అంటే రోజువారి కంటే ఇంకొక 25% ఎక్కువగా తిరుగుతున్నారు, అంటే ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నారు అనుకుందాం.
తిరిగితే అప్పుడు హౌ మెనీ డేస్ విల్ ట్యాంక్ ఫుల్ పెట్రోల్ లాస్ట్. సో ఎన్ని రోజులకి ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. యాక్చువల్గా అయితే 10 డేస్లో అయిపోయింది. యాక్చువల్ దానికంటే 25% ఎక్స్ట్రాగా యూజ్ చేస్తున్నాడు ఆ బండిని. యూజ్ చేసినప్పుడు అప్పుడు ఆ ట్యాంక్ ఫుల్ మొత్తం ఖాళీ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. ఫర్ సపోజ్ మనం రోజు 100 కిలోమీటర్స్ తిరుగుతున్నాం. అలా రోజు 100 కిలోమీటర్స్ మనం తిరుగుతుంటే 10 రోజుల్లో మనకి ట్యాంక్ అనేది ఖాళీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఒకవేళ రోజు 125 కిలోమీటర్స్ తిరుగుతుంటే అప్పుడు మనకి ఆ ట్యాంక్ ఫుల్ అనేది 10 కంటే తక్కువ డేస్లో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎన్ని డేస్లో అయిపోయిద్దో కనుక్కోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ 100 ఈ 125 దీనికి మనం 25తో డివైడ్ చేస్తే 25 4 జార్ 25 5 జార్. సో ఇది నథింగ్ బట్ ఏంది ఇది? ఫర్ సపోజ్ ఇది స్పీడ్ అంటే రోజు 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాం. సడన్గా రోజు మనం ఇంకా 25% ఎక్స్ట్రా స్పీడ్ పెంచి వెళ్తున్నాం కాబట్టి సో అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ టైం ఎంత ఇద్దంటే ఇక్కడ స్పీడ్ అనేది మామూలుగా మన ఫార్ములా ఏంది? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ స్పీడ్కి టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ టైం తగ్గుతూ ఉంటుంది. సో మనం స్పీడ్ పెంచాం, ఇక్కడ స్పీడ్ పెంచాం కాబట్టి టైం తగ్గుతుంది. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి దీన్ని మనం ఈ రేషియోని 5:4 రాసుకోవచ్చు. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు దీనికి ప్రాఫిట్ మనకి ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని ఉంది. దాని నుంచి మనం ఏం రాసుకున్నాం? ఈ ప్రైస్ కిందకు వస్తుంది లేకపోతే క్వాంటిటీ కిందకు వచ్చింది అనుకుందాం. అంటే ఎక్స్పెండిచర్ బై క్వాంటిటీ ఈక్వల్ టు ప్రైస్. అంటే ఇక్కడ ప్రైస్కి క్వాంటిటీకి ఎగ్జాక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో అలా దీన్ని కూడా మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఈ రేషియోని 5:4గా రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ 5 4 వచ్చింది. అంటే ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ అవుద్ది అంటే 10 డేస్కి ఈక్వల్ అవుద్ది. అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఆఫ్టర్ స్పీడ్ పెంచిన తర్వాత ఇది 4 పార్ట్స్ అవుతుంది. అంటే ఈ 5 పార్ట్స్ ఈక్వల్ టు వాల్యూలో 10 డేస్. మనకి 4 పార్ట్స్ వాల్యూ కావాలి. 4 పార్ట్స్ ఈక్వల్ టు 10/5 ఇంటూ 4 40/5 అంటే 8 జార్. అంటే 8 డేస్లో మనం ట్యాంక్ అనేది ఖాళీ చేయొచ్చు అని దాని మీనింగ్. దీన్ని మనం ఇంకోలాగా చేయొచ్చు. ఎలాగంటే మనం రోజు సపోజ్ మన ట్యాంకులో 100 లీటర్స్ ఉంది. ఈ 100 లీటర్స్ని మనం 10 డేస్లో ఖాళీ చేస్తాం. సో పర్ డే ఎంత యూజ్ చేస్తున్నాం అనే దాని మీనింగ్ అంటే 100/10. అంటే రోజు మనం 10 లీటర్లు పెట్రోల్ని యూజ్ చేస్తున్నాం బైక్లో. సో ఇప్పుడు పక్కన ఏమడిగారు? 25% ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం అన్నాడు. సో నథింగ్ బట్ 25% అంటే ఎంత? 25/100 అంతే కదా. 25/100 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్ 2.5 లీటర్స్. అంటే రోజు మనం ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా 2.5 లీటర్స్ యూజ్ చేస్తున్నామని. అంటే ఈ 10 లీటర్స్కి 25% అంటే ఎంత? 2.5. అంటే రోజు 10 లీటర్స్ ఉపయోగించేదానికి మనం ఇంకా 2.5 లీటర్స్ ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం. అంటే 25% మోర్ అని చెప్పారు కదా లెక్కలు. సో 10లో 25% అంటే ఎంత? 2.5. సో రోజు అప్పుడు ఇక్కడ పర్ డే మనం ఎంత పెట్రోల్ యూజ్ చేస్తున్నాం? 10 + 2.5 అంటే 12.5 లీటర్స్ పర్ డే యూజ్ చేస్తున్నాం. అంటే అప్పుడు మనకి టోటల్ ఇక్కడ ఎంత? 100 లీటర్స్ ఉంది. 100 లీటర్స్లో పర్ డే
ఎంత యూజ్ చేస్తున్నాం 12.5. సో ఇప్పుడు ఎన్ని డేస్ వస్తాయి 8 డేస్. సో ఇలా కూడా దీన్ని మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A gardener increased the area of his rectangular garden by increasing its length by 40%. ఒక గార్డెనర్ ఉన్నారు, ఒక తోటమాలి. ఆయన ఏం చేశాడంటే అతని యొక్క ఆ తోటని లెంత్లో 40% ఇంక్రీజ్ చేశాడు. లెంత్లో 40% ఇంక్రీజ్ చేశాడు. అండ్ విడ్త్ నథింగ్ బట్ బ్రెడ్త్, విడ్త్లో 20% అనేది డిక్రీజింగ్, అండ్ డిక్రీజింగ్ ఇట్స్ విడ్త్ బై 20% అన్నాడు కదా. సో ద ఏరియా ఆఫ్ న్యూ గార్డెన్, అప్పుడు గార్డెన్ యొక్క ఏరియా ఎంత అవుతుంది? పెంచాడు కాబట్టి లెంత్ పెంచాడు, ఇక్కడ బ్రెడ్త్లో 20% డిక్రీజ్ చేశాడు. సో మనం కనుక్కోమంది ఏరియా ఎంత. సో ఈ ప్రాబ్లం దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ కూడా మనం ఫస్ట్ వీడియోలో చెప్పాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెంత్ బ్రెడ్త్ని సపోజ్ మనం ఇది 40% అనుకుందాం, ఏ బి ఈక్వల్ టు 20%. ఇక్కడ ఒకటి ఇంక్రీజింగ్ ఒకటి డిక్రీజింగ్ చేశాడు. సో డిక్రీజింగ్ వాల్యూని మనం మైనస్ తీసుకుంటాం, ఇంక్రీజ్ చేసిన దాన్ని ప్లస్ తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇక్కడ ఇంక్రీజింగ్ ఏరియా ఫార్ములా, ఇంక్రీజింగ్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా. ఏ వాల్యూ అంతా 40, బి వాల్యూ -20 ప్లస్ ఏ వాల్యూ 40, బి వాల్యూ -20 బై 100. సో 40 - 20 20. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. ఇది 4 2 are 8 0 0 బై 100 అంటే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 20 - 8 ఎంత అవుతుంది 12. సో 12% అనేది ఇంక్రీజ్ అయిందని ఏరియాలో. అదే కనుక్కోమంది మనం అడిగిన క్వశ్చన్లో. ఏరియా ఆఫ్ న్యూ గార్డెన్ ఆప్షన్స్లో మనకి ఇంక్రీజ్డ్ బై 12% అని ఇస్తాడు ఫ్రెండ్స్. సో 12% ఇంక్రీజ్డ్ అని దీని ఆన్సర్. దీన్ని మనం ఇంకోలాగా చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్రాక్షన్ మెథడ్. ఇది ఫ్రాక్షన్ మెథడ్ అంటే ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, లెంత్ మనకి 40% ఇచ్చాడు. 40% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది 4/10. అంటే సపోజ్ 40% అంటే 40/100 చేసుకుంటే ఒక 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4/10. బెడ్త్లో 20% అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 20/100 అంటే 0 0 క్యాన్సిల్ 2/10. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూడండి లెంత్ బ్రెడ్త్. ఓల్డ్ లెంత్ ఉంది, ఆఫ్టర్ చేంజ్ అయిపోయిన తర్వాత దాని యొక్క లెంత్ బ్రెడ్త్లో ఎంత ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ కింద వాల్యూస్ ఉన్న ఇప్పుడు మనకి బేస్ వాల్యూ ఫ్రెండ్స్, అంటే ఒరిజినల్ వాల్యూస్ ఇవి. అంటే ఎటువంటి చేంజ్ చేయకముందు ఒరిజినల్గా ఉన్న గార్డెన్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఇక్కడ. సో 10 parts అంటే ఒరిజినల్ వాల్యూస్ ఇవి. అంటే లెంత్ 10 parts ఉంది, ఆఫ్టర్ 4 parts అనేది ఇంక్రీజ్ చేసాం. లెంత్ ఇంక్రీజ్ చేశాడు అన్నారు కదా. సో 4 parts ఇంక్రీజ్ చేసామంటే 10కి 4 యాడ్ చేస్తే 14 అవుతుంది. ఇది న్యూ. ఓల్డ్ అంతా 10. సో ఇక్కడ ఓల్డ్ 10. ఇక్కడ మనం ఏం చేసాం, బ్రెడ్త్ని డిక్రీజ్ చేసాం, విడ్త్ని. సో అన్ని 2 parts డిక్రీజ్ చేసామని. సో 10లో 2 పోతే 8. సో మనకు కావాల్సింది ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై చేసుకుంటే మనకి వస్తుంది ఫ్రెండ్. 10 10s are 100, 14 8s are 112. సో దీన్ని మనం ఇది వచ్చింది ఫ్రెండ్. దీని నుంచి మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా కనుక్కుంటాం. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఈక్వల్ టు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 12 ఉంది. అంటే 112 100 పోతే 12 కదా. సో దీనిలో మనకి బేస్ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ 100. దీంతోనే అంటే దీనికి చేంజ్ వచ్చింది కదా. ఇక్కడ ఎంత వచ్చింది 112 అంటే 12 parts ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 12 బేస్ వాల్యూ 100 ఇంటూ పర్సంటేజ్ కనుక్కున్నాం కాబట్టి ఇంటూ 100 చేస్తాం.
సో 100 క్యాన్సిల్, మిగిలిన 12% ఇంక్రీజ్ అయిందని ఏరియాలో. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మనం ఈ 2 మెథడ్స్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ టౌన్ 45% పాపులేషన్ రీడ్ మ్యాగజైన్. అంటే ఒక టౌన్లో 45% పీపుల్ అనేవారు మ్యాగజైన్ రీడ్ చేస్తున్నారు, అంటే న్యూస్ పేపర్ చదువుతున్నారు. న్యూస్ మ్యాగజైన్ ఏ అంటే నథింగ్ బట్ మ్యాగజైన్ ఏ అనే దాన్ని చదువుతున్నారు. అంటే సపోజ్ ఒక టౌన్లో 100% పాపులేషన్ ఉందనుకుందాం. 100% పాపులేషన్ ఉంటే అందులో 45% మ్యాగజైన్ ఏ చదువుతున్నారు. 5% రీడ్ మ్యాగజైన్ బి, 40% రీడ్ మ్యాగజైన్ సి అన్నాడు. అలాగే 30% రీడ్ మ్యాగజైన్ ఏ అండ్ బి, 15% రీడ్ మ్యాగజైన్ బి అండ్ సి, 25% రీడ్ మ్యాగజైన్ ఏ అండ్ సి, 10% రీడ్ ఆల్ 3 మ్యాగజైన్స్, అంటే మ్యాగజైన్ ఏ, బి అండ్ సి ఈ 3 చదువుతున్నారు. అంటే 100% పాపులేషన్ ఉన్నారు ఒక టౌన్లో, అందులో 45% మ్యాగజైన్ ఏ చదువుతున్నారు. అలా 5% బి, 40% సి, అలా 30% ఏ అండ్ బి బోత్ మ్యాగజైన్ ఏ పేపర్, మ్యాగజైన్ బి అనే మ్యాగజైన్స్ని 30% చదువుతున్నారు అలా బోత్. సో దీని నుంచి మనం కనుక్కోమనేది వాట్ పర్సెంట్ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్. అంటే ఈ 100% పాపులేషన్ ఉన్న దాంట్లో ఏ మ్యాగజైన్ చదవని వారు ఎంతమంది అని క్వశ్చన్ అడిగాను మనని. సో దీని నుంచి మనకి ఒక ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ ఫార్ములా మనకి తెలియాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ బ్రాకెట్లో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ బ్రాకెట్లో ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫార్ములా మనకి గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఈ ఫార్ములా బట్టి మనం సింపుల్గా తక్కువ టైంలో ఫార్ములా బట్టి మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ సపోజ్ మనకి 100% పాపులేషన్ ఉంది. 100% పాపులేషన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం వేరియబుల్స్ ఏబిసి అనుకున్నాం. సో ఇక్కడ కూడా మనం మ్యాగజైన్ ఏ, మ్యాగజైన్ బి, మ్యాగజైన్ సిని, అంటే మ్యాగజైన్ ఏని మనం ఏ అనుకుందాం, మ్యాగజైన్ బిని బి అనుకుందాం, మ్యాగజైన్ ఏని ఏ అనుకుందాం, మ్యాగజైన్ బిని బి అనుకుందాం, మ్యాగజైన్ సిని సి అనుకుంటున్నాం ఇక్కడ ఈ వేరియబుల్స్. సో దీన్ని బట్టి ఎన్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనకి మ్యాగజైన్ ఏ చదువుతున్నవారు ఎంతమంది. సో 100%లో 100% అంటే సపోజ్ ఇక్కడ 100 పాపులేషన్ ఉందనుకుందాం, 100 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే అందులో 45% మ్యాగజైన్ ఏ చదువుతున్నారంటే 100లో 45 అవుతుంది. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 45. ఎన్ ఆఫ్ బి ఎంత అక్కడ 5. ఎన్ ఆఫ్ సి 40 కదా. నెక్స్ట్ మైనస్ బ్రాకెట్లో ఫ్రెండ్స్, బ్రాకెట్లో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బోత్ ఏ అండ్ బి చదువుతున్నవారు, మ్యాగజైన్ ఏ అండ్ బి చదువుతున్నవారు 30% అంటే 30. సో బి ఇంటర్సెక్షన్ సి అంటే 15% అంటే 15. సి ఇంటర్సెక్షన్ ఏ అయినా ఏ ఇంటర్సెక్షన్ సి అయినా ఒకటే. సో ఎంత 25% అంటే 25 మెంబర్స్ అని. సో ఇక్కడ ఇంకోటి ఉంది ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే బోత్ 3 పేపర్స్ చదువుతున్నవారు మ్యాగజైన్ ఏబిసి. ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి 10% ఇచ్చారు. సో 10% అంటే 10 మెంబర్స్. సో దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకి 45 ప్లస్ 55 ప్లస్ 40, ఇక్కడ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇది 30 ప్లస్ 15 45 ప్లస్ 25.
65 70 -70 ప్లస్ ఈ 10 యాడ్ చేసుకుంటే మనకి మొత్తం 45 ప్లస్ 40 ఎంత 95 ప్లస్ 55 150 ప్లస్ 10 160లో 70 పోతే 160లో 70 పోతే ఎంత ఫ్రెండ్స్ 80. సో 80%. అంటే ఇదేంటి ఇక్కడ N ఆఫ్ A యూనియన్ B యూనియన్ C అంటే 80% కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మెంబర్స్ 80 మెంబర్స్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టోటల్ పాపులేషన్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. 100 మెంబర్స్లో ఇక్కడ వచ్చిన 80 ఏంటంటే ఈ 80 మెంబర్స్ అనేవారు మొత్తం మ్యాగజైన్ ABC అంటే ప్రతి వారు చదువుతున్నవారు. అంటే 80 మెంబర్స్లో వీళ్ళు ఏదో ఒక మ్యాగజైన్ని చదువుతున్నారు అని దీని మీనింగ్. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? వాట్ పర్సన్ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్ అంటే ఏ మ్యాగజైన్ని చదవని వాళ్ళు ఎంతమంది? సో మనకి టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు, అందులో 80% ఎనీ పేపర్ మ్యాగజైన్ చదువుతున్నారు. సో మిగిలిన వారు ఎంతమంది? 100లో 80 పోతే ఈ 20. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 20. దీని పర్సంటేజ్లో కూడా 20%. అంతే కదా, మనకి పర్సంటేజ్ ఎలా మారుస్తుంది దీనికి? ఈ 20 ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. సో 100 దీనికి పర్సంటేజ్లో కట్టాలంటే బై చేస్తాం ఇక్కడ. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 20% వస్తుంది. సో పర్సంటేజ్లో కూడా 20 అవుతుంది వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. There is an order of 19,000 quantity of a particular product from a customer. అంటే ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, ఆ కంపెనీకి ఒక కస్టమర్ వచ్చారు. ఆ కస్టమర్ 19,000 ప్రోడక్ట్స్ని ఆర్డర్ ఇచ్చాడు. ఎన్ని ఫ్రెండ్స్? టోటల్ 19,000. టోటల్ 19,000 ప్రోడక్ట్స్ని ఆర్డర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి. ద ఫర్మ్ ప్రొడ్యూసెస్ 1,000 క్వాంటిటీ ఆఫ్ దట్ ప్రోడక్ట్ పర్ డే. అంటే ఆ ఫామ్ అనేది అంటే ఆ కంపెనీ అనేది వాడు ఇచ్చిన ఆర్డర్లో రోజుకి 1000 ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అందులో 1000 ప్రోడక్ట్స్లో ఇన్ ది అవుట్ ఆఫ్ విచ్ 5% ఆర్ అన్ఫిట్ ఫర్ సేల్. అందులో 5% అనేవి అంటే ఒక 1000 చేసామంటే అందులో 5% అనేవి డ్యామేజెస్ వస్తున్నాయని. నథింగ్ బట్ అక్కడ మీనింగ్ అంటే అవి అమ్మటానికి లేనిటువంటివి. అన్ఫిట్ ఫర్ సేల్ అంటే 1000 చేస్తున్నారంటే 5%, అంటే 1000లో 5% అంతా 50. సో 1000 చేస్తున్నారంటే ఆ 50 అవి డ్యామేజెస్ వస్తున్నాయని. సో ఎన్ని రోజుల్లో, హౌ మెనీ డేస్ విల్ ద ఆర్డర్ బి కంప్లీటెడ్? సో వాడు ఇచ్చిన 19,000 ప్రోడక్ట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఎన్ని రోజులు పట్టిద్ది ఈ 19,000 ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి? సో ఇక్కడ మనకి పర్ డే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అంటే 1000 చేస్తున్నారు. 1000లో కూడా 5% అనేవి అన్ఫిట్. సో 1000లో 5% అంటే 50 అవుతుంది ఫ్రెండ్స్. సో 950 చూడండి. 1000లో 5% అంటే 5/100. 2 zeros క్యాన్సిల్ అవుద్ది. సో 5 × 10 50. సో 1000లో 50 పోతే 950 అంటే పర్ డే 950 చేస్తున్నారు. సో మనకి టోటల్ ఎన్ని 19,000. సో నంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతాయి? నెంబర్ ఆఫ్ డేస్ టోటల్ బై పర్ డే ఎన్ని చేస్తున్నారు వేయాలి ఫ్రెండ్స్. సో 19,000 డివైడెడ్ బై 950 చేస్తే మనకి 20 days. సో 20 days పడుతుంది ఫ్రెండ్స్. 19,000 ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఆ కంపెనీకి 20 days పడుతుంది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers x and y are 20% and 28% లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్ z. అంటే ఒక 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers 20% and 28% లెస్ దాన్ z. అంటే z కంటే 20% 28% లెస్. సపోజ్ ఇక్కడ z ఇక్కడ ఏమన్నారు? ఎక్స్ వై జెడ్ అన్నారు. ఈ ఎక్స్ అనేది 20% లెస్ దాన్ జెడ్ అన్నారు. అంటే జెడ్ కంటే 20% తక్కువ ఇక్కడ వాల్యూ.
ఇక్కడ ఈ వాల్యూ అనేది వై వాల్యూ 28%, దీనికంటే 28% తక్కువ అన్నాడు. ఫర్ సపోజ్ మనం 100 దీనికి జెడ్ ఈక్వల్ టు 100 అనుకుందాం. 100 అన్నాడు కాబట్టి సో వై ఎంత తక్కువ అన్నాడు జెడ్ కంటే 28%, అంటే 128 అంటే 28 అవుతుంది. సో 100లో 28 పోతే 72. సో ఇంకా ఎక్స్కి జెడ్కి ఎంత ఇచ్చాడు 20% తక్కువ అన్నాడు. ఈ ఎక్స్ అనేది జెడ్ కంటే 20% తక్కువ, అంటే 120 పోతే 20% ఎంత 20. సో 120 పోతే 80. మనం అడిగిన క్వశ్చన్ వాట్ పర్సెంట్ ఈజ్ ద నంబర్ వై లెస్ దాన్ ద నంబర్ ఎక్స్, అంటే ఈ వై అనేది ఎక్స్ కంటే ఎంత పర్సెంట్ తక్కువ ఉంది. సో మనకి రిక్వైర్డ్ క్వశ్చన్ ఏంటి, వై అనేది ఎక్స్ కంటే ఎంత తక్కువ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 80లో 72 పోతే 8. దేంతో కంపేర్ చేస్తున్నాం ఎక్స్తో కంపేర్ చేస్తున్నాం, అది బేస్ వాల్యూ. సో మనకి పర్సంటేజ్ అడిగాడు ఇంటూ 100. సో 8 10 0 0 క్యాన్సిల్. సో 10% తక్కువ, అంటే వై అనేది ఎక్స్ కంటే 10% తక్కువ అని. సో ఇక్కడ 10% వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. సో అది అడిగిన క్వశ్చన్, అంటే దేంతో కంపేర్ చేస్తున్నాం అది కింద బేస్ వాల్యూ వేసుకోవాలి ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సిటీ 12% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎర్న్ లెస్ దాన్ 30,000 per year, 6% households earn more than 2 lakhs per year, 22% households earn more than 1 lakh per year, and 990 households, ఇక్కడ నంబర్ ఇచ్చాడు, ఇందాక ఏమో ఇప్పుడు మీకు దాని ముందేమో అన్ని పర్సంటేజ్లు ఇచ్చాడు, ఇప్పుడు నంబర్స్లు ఇచ్చాడు. 990 households earn between 30,000 and 1 lakh per year. అంటే సపోజ్ ఒక సిటీలో టోటల్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది ఉన్నారు అనుకుందాం, 100%, నథింగ్ బట్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 100 కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 100% అనుకుందాం. టోటల్ హౌస్ హోల్డ్స్, ఈ టోటల్ హౌస్ హోల్డ్స్ 100% ఉన్నారు అనుకుంటే అందులో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు 12% హౌస్ హోల్డ్స్ ఎర్న్ లెస్ దాన్ 30,000 per year. అందులో ఈ 100%లో 12% మెంబర్స్ అనేవారు పర్ మంత్ 30,000 సంపాదిస్తున్నారు, లెస్ దాన్ 30,000. అండ్ 6% హౌస్ హోల్డ్స్ ఎర్న్ మోర్ దాన్ 2 lakhs per year. ఈ 100%లో 6% హౌస్ హోల్డ్స్ అనేవారు పర్ మంత్ 2 lakhs per year సంపాదిస్తున్నారు, మోర్ దాన్ 2 lakhs per year. అందులో అలాగే 22% హౌస్ హోల్డ్స్ అనేవారు మోర్ దాన్ 1 lakh per year సంపాదిస్తుంటే మిగతా 990 హౌస్ హోల్డ్స్ ఎర్న్ బిట్వీన్ 30,000 అండ్ 1 lakh per year సంపాదిస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ 12% ఇచ్చాడు, 6% ఇచ్చాడు, నెక్స్ట్ 22% ఇచ్చాడు. సో ఈ 3 ఇచ్చాడు, ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 34%. సో మనకి లాస్ట్లో ఒక వాల్యూ ఇచ్చాడు 990 హౌస్ హోల్డ్స్, అంటే మిగతా వాళ్ళే కదా వాళ్ళు, అంటే మన వాడికి రిమైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ దానికి ముందు ఇచ్చినవన్నీ పర్సంటేజ్లు ఇచ్చాడు, మిగతా ఇదేంది మిగతా పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది అని. సో 990 ఇచ్చాడు కదా, ఈ 990 దేనికి ఈక్వల్ ఇద్దంటే మిగతా పర్సంటేజ్ హౌస్ హోల్డ్స్ అనేవారు ఎర్న్ బిట్వీన్ 30,000 అండ్ 1 lakh per year సంపాదిస్తున్నారని. సో ఈ మిగతా 990 ఎంత పర్సంటేజ్ ఈక్వల్ అయింది 100లో 34 పోతే 66%. సో ఈ 66% అనేది మనకి హౌస్ హోల్డ్స్ అంటే మెంబర్స్లో 990 అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు 1% వాల్యూ అనుకుందాం, 1% వాల్యూ ఎంత అవుతుంది 990/66 చేస్తే మనకి 15 హౌస్ హోల్డ్స్ వస్తారు. మనకి క్వశ్చన్ అడిగింది ఏంటంటే హౌ మెనీ హౌస్ హోల్డ్స్ ఎర్న్ బిట్వీన్ 1 lakh అండ్ 2 lakh per year, అంటే పర్ ఇయర్కి ఎంతమంది హౌస్ హోల్డ్స్ 1 lakh అండ్ 2 lakh మధ్యలో సంపాదిస్తున్నారు. 1 lakh అండ్ 2 lakh బిట్వీన్ సంపాదిస్తున్న హౌస్ హోల్డ్స్ ఎంతమంది, ఇది క్వశ్చన్ మార్క్. సో మనకి చూడండి ఇక్కడ 1 lakh 2 lakh కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన క్వశ్చన్లో ఫస్ట్ 12% హౌస్ హోల్డ్స్ లెస్ దాన్ 30,000 per year, అంటే లెస్ దాన్ 30,000 అంటే ఈ రెండింటి మధ్యలో రాదు కదా, 30,000 తక్కువే కదా.
1 lakh అంటే 30,000 తక్కువ కాబట్టి ఇక్కడ రాదు, ఇది అది తీసేయండి 12% వాళ్ళు. సో మిగతా 6% హౌస్ హోల్డ్స్ ఎర్న్ మోర్ దాన్ 2 lakhs per year. వీళ్ళు 2 lakhs per year సంపాదిస్తున్నారు, మోర్ దాన్. సో అంటే ఈ రెండు మధ్యలో వస్తారు కదా, వాళ్ళ లెక్కల్లోకి వస్తారు కదా. సో ఇక్కడ ఈ 6% పర్సన్స్ అనేవి మోర్ దాన్ 2 lakhs per year సంపాదిస్తున్నారు. నెక్స్ట్ 22 హౌస్ హోల్డ్స్ ఎర్న్ మోర్ దాన్ 1 lakh per year. మోర్ దాన్ 1 lakh అంటే ఎంతైనా సంపాదించచ్చు వీళ్ళు కూడా. ఎంత వీళ్ళ పర్సంటేజ్ 22%. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎంతమంది సంపాదిస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఈ రెండు యాడ్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో, ఎందుకంటే ఇక్కడ ఈ 6% అనేవి కూడా ఇందులో కామన్గా వస్తుంది, వీళ్ళ లెక్కలోకి కూడా వస్తారు వీళ్ళు. సో ఇవి మొత్తం ఈ లెక్కలో రాకుండా ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని మైనస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 22లో 6 తీసేస్తే మనకి 16%. సో అంటే ఈ ఓవరాల్ ఇందులో ఉన్నవారు 16% హౌస్ హోల్డ్స్ మాత్రమే 1 lakh అని 2 lakh మధ్యలో సంపాదిస్తున్నారు. ఈ లెక్క ఇందులో ఏంది, ఇక్కడ ఇలా తీసుకున్నామంటే మనం ఇద్దరిని తీసుకున్నట్టు మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ. సో ఇలా డిఫరెన్స్ తీసుకోవాలి. సో మనకి 16% వాల్యూ ఎంత అవుతుంది, 16 into 1 part వాల్యూ ఎంత 15. సో 16% 16 into 15, 16% అంటే 16 into 15, సో 240 మెంబర్స్. సో ఇక్కడ మీనింగ్ 240 మెంబర్స్ అనేవారు ఎర్న్ బిట్వీన్ 1 lakh and 2 lakh per year. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 40% మార్క్స్ టు పాస్ ఇన్ ఏ ఎగ్జామ్. అంటే ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి మనం 40% మార్క్స్ రావాలి. సో 100 పెట్టారంటే 40 మార్క్స్ రావాలి, 200 పెట్టారంటే 80 మార్క్స్ రావాలి. అలా సపోజ్ హీ గెట్స్ 30 మార్క్స్, వాడికి 30 మార్క్స్ వచ్చినాయి అండ్ ఫెయిల్స్ బై 30 మార్క్స్. వాడు 30 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే వీడికి 30 మార్కులు వచ్చినాయి, 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే 30కి 30 మార్కులు వచ్చినాయి, ఇంకొక 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే ఈ 30 + 30 యాడ్ చేస్తే 60 మార్కులు, అంటే 60 మార్కులు వస్తే వాడికి పాస్ అవుతాడని. సో 30 + 30 = 60. ఇదేంటి పాస్ మార్క్ కదా. సో మనకి లెక్కలు ఇచ్చాడు, ఈ పాస్ మార్క్ పర్సంటేజ్లో ఎంత ఇచ్చాడు, 40% మార్క్స్ అనే వస్తే పాస్ అవుతాడని. సో ఈ 60 = 40% అయింది, అంతే కదా ఫ్రెండ్స్. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అంటే టోటల్ మార్క్స్ అని మీనింగ్. టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది, 100% అవుతుంది కదా. సో 100% ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి అది కనుక్కోవాలి ఫ్రెండ్స్. సో అప్పుడు అప్పుడు ఎంత అవుతుంది, 40 ఎంత అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 60/40 × 100 చేసుకోవాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ ఈ 0 0 క్యాన్సిల్, 2 3s are 2 2s are 2 50s are, సో 5 3s are 18 is 0. సో 180 మార్క్స్, 180 కాదు ఫ్రెండ్స్, 5 3s are 15, సో 150 మార్క్స్. సో వీడికి 150 మార్క్స్ టోటల్ మార్క్స్. ఈ 150 మార్క్స్లో 40% అంటే 60 మార్క్స్. సో 60 మార్క్స్ వస్తే వాడు పాస్ అవుతాడు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, కానీ దీని ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ఎ టోటల్ ఆఫ్ 120 musicians in a club, 5% can play all the 3 instruments, guitar, violin and flute. అంటే ఒక 120 మ్యూజిషియన్స్ ఉన్నారు, అందులో 5% మెంబర్స్ కెన్ ప్లే ఆల్ ద 3 ఇన్స్ట్రుమెంట్స్. అవి ఏంటంటే గిటార్, వయలిన్ అండ్ ఫ్లూట్. అంటే 5% మెంబర్స్ అనేవారు ఈ 3 అవేంటి గిటార్, వయలిన్, ఫ్లూట్ని వాయిస్తారు. ఇఫ్ సో హ్యాపెన్స్ దట్ ద నంబర్ ఆఫ్ మ్యూజిషియన్స్ హూ కెన్ ప్లే ఓన్లీ 2 ఆఫ్ ద అబవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ 30. అంటే ఒక 30 మెంబర్స్ వాళ్ళు ఏంటి ఈ గిటార్, వయలిన్, ఫ్లూట్లో ఎనీ 2
అనేవి ప్లే చేస్తారు. అండ్ ద నంబర్ ఆఫ్ మ్యూజిషియన్స్ హూ కెన్ ప్లే గిటార్ అలోన్ ఈజ్ 40, అంటే ఓన్లీ గిటార్ ప్లే చేసేవాళ్ళు 40 మెంబర్స్ అయితే వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ దోస్ హూ కెన్ ప్లే వయలిన్ అలోన్ ఆర్ ఫ్లూట్ అలోన్, అంటే ఫ్లూట్ కానీ వయలిన్ కానీ ఈ రెండు కలిపి ఎంతమంది ప్లే చేస్తారు అని క్వశ్చన్ మార్క్ అడిగాడు. సో మన దగ్గర 120 మ్యూజిషియన్స్ ఉన్నారు టోటల్, అందులో 5%. సో 5% అంటే 120 into 5/100, 0 క్యాన్సిల్, 5 1 5 2 2 2 6 అంటే 6 మెంబర్స్ అనేవారు 3 ప్లే చేస్తారు. ఏంటవి గిటార్ వయలిన్ ఫ్లూట్ అనే 3 ప్లే చేస్తారు, వాయిస్తారు అని. సో హ్యాపెన్స్ దట్ ద నంబర్ ఆఫ్ మ్యూజిషియన్స్ హూ కెన్ ప్లే 2 ఆఫ్ ద అబోవ్, 2 ప్లే చేసేవారు ఎంతమంది అని, 2 ప్లే చేసేవారు అంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు ఎంతమంది అంటే 30 మెంబర్స్ అని ఇచ్చాడు, 30 మెంబర్స్. సో మిగిలిన 1 ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవారు ఎంతమంది ఉంటారు. సో ఇక్కడ మనకు టోటల్ 120 అయితే 3 ప్లే చేసేవారు, ఈ 2 ప్లే చేసేవారు తీసేస్తే మనకి మిగిలిన 1 ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవారు వస్తారు, ఓన్లీ 1, ఎంత 84 మెంబర్స్. సో ఈ 84 మెంబర్స్ ఓన్లీ 1 ప్లే చేస్తారు. సో అందులో కూడా మన క్వశ్చన్లో ఏమిచ్చారు, గిటార్ అలోన్ ఈజ్ లాస్ట్లో చూడండి, అంటే లాస్ట్ నుంచి రెండో లైన్ చూడండి, పై లైన్ లాస్ట్ నుంచి పై లైన్లో హూ కెన్ ప్లే గిటార్ అలోన్ ఈజ్ 40, అంటే గిటార్ ప్లే చేసేవారు 40 మెంబర్స్ ఉన్నారు. సో మనకు అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ దోస్ హూ కెన్ ప్లే వయలిన్ అలోన్ ఆర్ ఫ్లూట్ అలోన్, అంటే ఫ్లూట్ కానీ వయలిన్ కానీ ప్లే చేసేవారు అంతమంది. గిటార్ ప్లే చేసేవారు 40 కదా, ఇది ఓన్లీ 1 కదా. సో ఈ గిటార్ ఓన్లీ ప్లే చేసేవారు 40 అయితే మిగిలిన వయలిన్ ఫ్లూట్ ప్లే చేసేవారు ఎంతమంది అవుతారు, 80లో గిటార్ ప్లే చేసేవారు తీసేస్తే 44 మెంబర్స్ ప్లేస్ వయలిన్ ఆర్ ఫ్లూట్, అంటే వీళ్ళిద్దరు ఈ 44 మెంబర్స్లో గిటార్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు, వయలిన్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు, అంటే ఓన్లీ 1 ప్లే చేస్తారు వాళ్ళు కూడా. సో దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 130 స్టూడెంట్స్ అపియరింగ్ ఇన్ an examination 62 failed in English, 62 failed in English, 52 failed in mathematics, whereas 24 failed in both English and mathematics. The number of students who passed finally is, అంటే ఒక టోటల్ 130 స్టూడెంట్స్ ఉన్నారు, ఈ 130లో ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళు 62 మెంబర్స్ ఉన్నారు, 52 మెంబర్స్ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, 24 బోత్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఫెయిల్ అయిన ఉన్నారు. ఓవరాల్గా ఫైనల్ చూసుకుంటే మనకి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడిగాడు. సో మనకి ఫార్ములా ఒకటి తెలుసు, n of A union B equal to n of A plus n of B minus n of A intersection B. సో దీని నుంచి మనం ఇక్కడ అన్ని ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది 62 ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు, సో దాన్ని ఏ అనుకుందాం, మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు బి అనుకుందాం, బోత్ రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 24 మైనస్ 24 చేస్తే మనకి 62 ప్లస్ 52 మైనస్ 24, సో 90. ఈ 90 మెంబర్స్ అనేవాళ్ళు ఓవరాల్గా ఫెయిల్ అయ్యారని, ఓవరాల్ ఫెయిల్డ్. ఈ ఓవరాల్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అని. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, పాస్ అయిన స్టూడెంట్స్ అని. టోటల్ మన దగ్గర 130 స్టూడెంట్స్ ఉన్నారు, 130లో మనకి ఓవరాల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఎనీ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కానీ 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా ఇవి వచ్చిన ఈ 90 అనేది 1 కానీ 2 సబ్జెక్టు, 1 and 2 ఆర్ ఓన్లీ 1 ఫెయిల్ అయిన వాళ్ళు ఈ 90 మెంబర్స్. సో మనకి అడిగింది ఓన్లీ పాస్ అయిన వాళ్ళు. సో 130 మైనస్
130 minus 90 40. సో ఈ 40 స్టూడెంట్స్ అనేవారు పాస్ అయ్యారని. నెక్స్ట్ క్వశ్చన్, అనితాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ హ్యాడ్ 70 ప్రాబ్లమ్స్. అంటే అనిత ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్ రాసింది, అందులో 70 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ 70 ప్రాబ్లమ్స్లో క్యారింగ్ ఈక్వల్ మార్క్స్, దట్ ఈజ్ 10 అర్థమెటిక్. అందులో 10 అర్థమెటిక్ క్వశ్చన్స్ అడిగారు, 30 ఆల్జిబ్రా క్వశ్చన్స్ అండ్ 30 జామెట్రీ క్వశ్చన్స్. అందులో ప్రతి క్వశ్చన్కి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. సపోజ్ సపోజ్ 1 క్వశ్చన్ ఈక్వల్ టు 1 మార్క్ అనుకుందాం. సో ప్రతి క్వశ్చన్ 1 మార్క్ అనుకుందాం. సో ఆల్దో షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ద అర్థమెటిక్. సపోజ్ ఇక్కడ మనకి 70 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 70 ప్రాబ్లమ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ 70 క్వశ్చన్స్ అని. 70 క్వశ్చన్స్ అంటే 70 మార్క్స్ అవుతాయి. ఇప్పుడు ఒక్కోదానికి ఒక క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనుకోండి. ఆల్దో షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ద అర్థమెటిక్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా అర్థమెటిక్, ఆల్జిబ్రా, జియోమెట్రీ. ఇక్కడ అర్థమెటిక్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు? 10 క్వశ్చన్స్ అడిగారు. ఆల్జిబ్రాలో 30 క్వశ్చన్స్ అడిగారు. జియోమెట్రీలో కూడా 30 క్వశ్చన్స్ అడిగారు. అనిత ఏం చేసింది? 70% ఆఫ్ ద అర్థమెటిక్, షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ద అర్థమెటిక్. అంటే అర్థమెటిక్లో 70% అంటే 10లో 70% ఎంత అయింది? 70/100 into 10, 0 0 క్యాన్సిల్. సో 0 0 కూడా క్యాన్సిల్. సో 7 క్వశ్చన్స్ని అర్థమెటిక్లో ఆన్సర్ చేసింది. అండ్ 40% ఆఫ్ ద ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రాలో 30 క్వశ్చన్స్ ఉంటే అందులో 40% అంటే 40/100 into 30, 0 0 0 0 అంటే 4 క్వశ్చన్స్ ఆల్జిబ్రాలో ఆన్సర్ చేసింది. నెక్స్ట్ చూడండి, 60% ఆఫ్ ద జామెట్రీ ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ. ఇందులో 60% కరెక్ట్ చేసింది. అంటే 30లో 60% అంటే ఎంత? 60/100 into 30, 0 0 0 0 అంటే 6 క్వశ్చన్స్ అని. ఒక రకంగా ఈ 6 క్వశ్చన్స్ అనేది జామెట్రీలో ఆన్సర్ చేసింది, అంటే ఇవన్నీ కరెక్ట్ చేసిందని. సో ఈ 7 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ అంటే ఒక్కోదానికి ఒక్కో మార్క్ కాబట్టి ఇవన్నీ కూడదాం. సో 7 + 4 11, 11 + 6 ఎంత? సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది చూడండి. 10లో 70%, 10 క్వశ్చన్స్లో 70% క్వశ్చన్స్ ఆన్సర్ చేసిందంటే 70/100 into 10 చేస్తే మనకి 7 వస్తుంది. ఇక్కడ 40% ఆన్సర్ చేసింది, 40/100 into 30. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ మిగిలింది 4 into 3, 4 3s are 12. ఇక్కడ 60/100 into 30, 6 3s are 18. సో 7 + 12 + 18 37. సో 37 క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది, కరెక్ట్గా చేసింది. సో 37 క్వశ్చన్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్. సో 37 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, అక్కడ షీ డి నాట్ పాస్ ద టెస్ట్. అయినా టెస్ట్ పాస్ అవ్వలేదు. బికాజ్ షీ గాట్ లెస్ దాన్ 60 మార్క్స్, 60% మార్క్స్. ఎందుకంటే 60% మార్క్స్ కంటే తక్కువ వచ్చినాయి. అంటే నథింగ్ బట్ పాసింగ్ మార్క్ 60% అని. సో ద నెంబర్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ షీ వుడ్ హ్యావ్ టు ఆన్సర్ కరెక్ట్లీ టు ఎర్న్ ఏ 60% పాసింగ్ మార్క్ ఈజ్. అంటే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే కరెక్ట్గా 60% పాస్ మార్క్ వస్తుంది అని అడిగాడు మనకు. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో మనకి సపోజ్ ఇక్కడ 70 ప్రాబ్లమ్స్ అనుకున్నాం. సో టోటల్ 70 మార్క్స్. అంటే 70 మార్క్స్లో మనకి పాసింగ్ మార్క్ ఎంత అన్నాడు? 60%. సో 70లో 60% అంటే ఎంత? 60/100. ఈ 0 0 ఈ 0 0 క్యాన్సిల్. 7 6 are 42. సో 42 అనేది ఇక్కడ పాసింగ్ మార్క్. ఇది అంటే 60% చేసాము 70లో టోటల్లో. సో ఇది పాసింగ్ మార్క్. సో ఈ పాస్ మార్క్ రావాలంటే 42 మార్క్స్ రావాలంటే ఈమెకు ఆల్రెడీ 37 వచ్చినాయి. ఇంకా మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 42 వస్తాయి? సో 42లో 37 పోతే 5 క్వశ్చన్స్, నథింగ్ బట్ 5 మార్క్స్. అంటే ఇక్కడ
5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తే ఇంకో 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తే కరెక్ట్గా ఆమె పాస్ అవుతుంది. ఆన్సర్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 19 boys turn out for playing hockey. Of these, 11 are wearing hockey shirts and 14 are wearing hockey pants. There are no boys without shirts and or pants. What is the number of boys wearing full uniform? సో ఇక్కడ మనకి ఒక 19 బాయ్స్ హాకీ ఆడడానికి వచ్చారు. అందులో 11 ఆర్ వేరింగ్ 11 మెంబర్స్ వేరింగ్ షర్ట్స్ తొడిగారు. అందులో 14 ప్లేయర్స్ వేరింగ్ హాకీ ప్యాంట్స్ అంటే ప్యాంట్స్ తొడిగారు. దెర్ ఆర్ నో బాయ్స్ వితౌట్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ అంటే ఈ 19 మెంబర్స్లో ఎవరు కూడా ప్యాంట్ షర్ట్ వేయకుండా లేరు, ఎవరు లేరు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకుని ఉన్నారని అని మీనింగ్. సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ వేరింగ్ ఫుల్ యూనిఫామ్? సో మనకి బోత్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇక్కడ ఇది n ఆఫ్ a = 11 అనుకుందాం, అంటే షర్ట్ ఇది. n ఆఫ్ b = 14 అనుకుందాం, ఇది ప్యాంట్, ఇది ప్యాంట్స్ వేసుకున్నవారు. సో మనకి n ఆఫ్ a యూనియన్ b = n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఇక్కడ మీనింగ్ చూడండి, ఇదేంటి మొత్తం ఓవరాల్ స్టూడెంట్స్ అని, అంటే బోత్ ఏదైనా ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకున్న వాళ్ళు మొత్తం ఇది. ఇక్కడ ఎన్ఆఫ్ అంటే ఓన్లీ షర్ట్ వేసుకున్నవారు, ఇక్కడ ఓన్లీ ప్యాంట్ వేసుకున్నారు. ఇక్కడ ఇది ఏంటి బోత్ అంటే రెండు వేసుకున్న వాళ్ళు, అంటే ఫుల్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు అని ఇది అంటే మనం ఇది కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటే మొత్తం బాయ్స్ ఎంతమంది, ఇక్కడ బాయ్స్ 19 కదా టోటల్. సో ఎన్ఆఫ్ ఏ ఇక్కడ ఎంతమంది షర్ట్లు వేసుకున్నారు 11, ప్యాంట్ వేసుకున్నారు 14 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీని నుంచి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి = 11 + 14 ఈ 19 వస్తుంది మైనస్ 19. సో 11 + 14 మైనస్ 19 చేస్తే మనకి 6 వస్తుంది. సో ఈ 6 మెంబర్స్ అంటే బోత్ యూనిఫామ్, బోత్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్న వాళ్ళు, షర్ట్ ప్లస్ ప్యాంట్ ఫుల్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని దీని మీనింగ్. సో ఈ ఫార్ములా బట్టి మనం చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లబ్ వెంట్ టు ముంబై అండ్ స్టేడ్ ఇన్ ఎ హోటల్. ఆన్ ద ఫస్ట్ డే 80% వెంట్ ఫర్ షాపింగ్ అండ్ 50% వెంట్ ఫర్ సైట్ సీయింగ్, వెరాస్ 10% టుక్ రెస్ట్ ఇన్ ద హోటల్. అంటే సమ్ మెంబర్స్ ముంబై టూర్కి వచ్చారు, వాళ్ళందరూ ఒక హోటల్లో స్టే చేశారు. అక్కడ ఫస్ట్ రోజు 80% మెంబర్స్ షాపింగ్కి వెళ్ళారు అండ్ 50% వెంట్ ఫర్ సైట్ సీయింగ్ అంటే చూడడానికి వెళ్ళారు. ఏదైనా అక్కడ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అంటే సపోజ్ ముంబై వెళ్ళారంటే అక్కడ తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా ఇలాంటివి చూడడానికి వెళ్ళారు. సో వెరాజ్ 10% టుక్ రెస్ట్ ఇన్ ద హోటల్. వచ్చిన ఆ మెంబర్స్లో 10% మెంబర్స్ అనేవాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు హోటల్లో. సో సపోజ్ టోటల్ మనకి ఇక్కడ వచ్చిన మెంబర్స్ ఎంతమంది అనుకుంటే 100 మెంబర్స్ 100% వచ్చారనుకుంటే, అందులో సపోజ్ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది 10%. సో మిగిలిన వాళ్ళు ఎంతమంది రిమైనింగ్ 100 మైనస్ 10 ఈ 90% బోత్ వీళ్ళిద్దరూ షాపింగ్కి అండ్ సైట్ సీయింగ్కి వెళ్ళారు ఈ 90% మెంబర్స్లో. సో ఈ 90% మెంబర్స్లో 80% వెంట్ ఫర్ షాపింగ్. ఈ 90 అంటే 100%లోనే 100%లో 80 మెంబర్స్ షాపింగ్కి వెళ్ళారు, 50% సైట్ సీయింగ్కి వెళ్ళారు. సో ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ = 80% అంటే ఇదేంటి షాపింగ్ వెళ్ళిన వాళ్ళు. ఎన్ ఆఫ్ బి = 50% ఎవరు సైట్ సీయింగ్కి వెళ్ళిన వాళ్ళని. ఈ 10% రెస్ట్ తీసుకుంటున్నారు, సో వాళ్ళని కౌంట్లోకి రాదు ఇక్కడ. సో ఇక్కడ మనం అనుకోమంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద అబౌవ్ డేటా అంటే
పై ఇచ్చిన డేటా నుంచి మన కింద 2 కంక్లూజన్స్ ఇచ్చారు, అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అవుతుంది? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే 40% మెంబర్స్ వెంట్ ఫర్ షాపింగ్ యాజ్ వెల్ యాజ్ సైట్ సీయింగ్, అంటే బోత్ 40% మెంబర్స్ అనే వాళ్ళు షాపింగ్కి సైట్ సీయింగ్ వెళ్ళారు అని క్వశ్చన్ ఇచ్చారు. అది రైట్ రాగానే కనుక్కోవాలి. సో 20% మెంబర్స్ వెంట్ ఫర్ ఓన్లీ షాపింగ్ వెళ్ళారా? సో ఈ ఆన్సర్ బట్టి మనం దీన్ని సాల్వ్ చేయాలి, ఈ కరెక్టా కాదా చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా రాసుకుంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే ఇక్కడ ఇది టోటల్ అని, ఇది బోత్ వెంట ఫర్ షాపింగ్ అండ్ సైట్ సీయింగ్, అది క్వశ్చన్లో మనకి ఇవ్వాల. సో అదే కనుక్కుంటున్నాం ఇప్పుడు ఫస్ట్. సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఇక్కడ ఓవరాల్ వెళ్ళిన వాళ్ళు, అంటే హోటల్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, అంటే ఎనీ షాపింగ్ కానీ సైట్ సీయింగ్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 90%. అంతే కదా, వీళ్ళు 10% రెస్ట్ తీసుకుంటున్నారు కదా. సో 90% ఇది. ఎన్ ఆఫ్ ఏ అంటే షాపింగ్ వెళ్ళిన వాళ్ళు 80%, సైట్ సీయింగ్ వెళ్ళిన వాళ్ళు 50%. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బోత్ షాపింగ్ అండ్ సైట్ సీయింగ్ వెళ్ళిన వాళ్ళు కనుక్కుంటుంది. దీని నుంచి ఎంత అవుతుంది? 80% ప్లస్ 50% మైనస్ 90%. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 80 ప్లస్ 50 మైనస్ 90, సో 40%. అంటే ఈ 40% మెంబర్స్ బోత్ షాపింగ్ ప్లస్ సైట్ సీయింగ్కి వెళ్ళారు అని మనకి ఇలా వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ 40% మెంబర్స్ వెంట్ ఫర్ షాపింగ్ యాజ్ వెల్ యాజ్ సైట్ సీయింగ్, అంతే కదా. ఇక్కడ వచ్చింది మనకి 40%, అక్కడ లెక్కలో వాడు చెప్పింది కూడా అది ఆప్షన్స్లో, అదే స్టేట్మెంట్లో 40% మెంబర్స్ వెంట్ ఫర్ షాపింగ్ యాజ్ వెల్ యాజ్ సైట్ సీయింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే 20% మెంబర్స్ వెంట్ ఫర్ షాపింగ్ ఓన్లీ, ఇది మనకు తెలియదు. సో ఇది డౌట్గా ఉంది. డౌట్ఫుల్ స్టేట్మెంట్ ఎప్పుడు ఫాల్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. సో ఇది ఎలా ఫాల్స్ అయిందో ఒక రకం మనం చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో చూడండి, ఇదేంటి అడిగిన 20% మెంబర్స్ వెంట ఫర్ షాపింగ్. సో షాపింగ్ వెళ్ళిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్? షాపింగ్ వెళ్ళిన వాళ్ళు 80%. సో సపోజ్ ఇక్కడ మనకి 40% బోత్ షాపింగ్ అండ్ సైట్ సీయింగ్ వెళ్ళారు. సో మామూలుగా షాపింగ్ వెళ్ళిన వాళ్ళు 80% కదా. ఈ 80%లో ఇక్కడ 40% బోత్ వెళ్ళిన వాళ్ళు. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఈ బోత్లో కూడా ఈ 40% మెంబర్స్ కూడా ఈ సైట్ షాపింగ్ వెళ్ళిన వాళ్ళందరూ 40% మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఇందులో ఉన్నారనుకుంటే అప్పుడు మిగతా ఎంతమంది ఉంటారు? 80లో 40 పోతే 40%, మిగతా 40% వాళ్ళు షాపింగ్ వెళ్ళారని. సో ఇక్కడ మనకి 20% వెంట్ ఫర్ ఓన్లీ షాపింగ్ వెళ్ళిన వాళ్ళు 20% అన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే మ్యాక్సిమం తీసుకున్నాం, మనం ఇక్కడ 40% తీసుకున్నాం. అంటే బోత్లో సపోజ్ ఇక్కడ 39 తీసుకుంటే మనం ఇక్కడ 41 వస్తుంది. అప్పుడు మ్యాక్సిమం 39 కదా, దానికంటే తగ్గదు కదా. సో ఇంకా మ్యాక్సిమం 40 తీసుకున్నా. సో ఇక్కడ 39 తీసుకొని చేసుకోవాలి. సో 39 తీసుకొని చేసుకుంటే మనకి 80 మైనస్ ఈ 39 మెంబర్స్ పోతే ఎంత అవుతుంది? అప్పుడు ఈ 41 మెంబర్స్ షాపింగ్ వెళ్ళారని, ఓన్లీ షాపింగ్ వెళ్ళారని వాళ్ళు. సో అప్పుడు ఇక్కడ ఆన్సర్ మనం ఆప్షన్ చూసుకుంటే 20% ఇచ్చాడు. సో అలా అది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, in examination A has scored 20 marks more than B. If B has scored 5% less marks than A, how much has B scored? సో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో A B అనే 2 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే అందులో ఏకి B కంటే 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఏకి 100% మార్క్స్ వచ్చినాయి అనుకుంటే, తర్వాత చూడండి అక్కడ ఏం చూడండి, బి హ్యాస్ స్కోర్డ్ 5% లెస్ మార్క్స్ దాన్ ఏ కంటే 5% తక్కువ వచ్చినాయి. సో 100లో 5% తీసేస్తే 95% మార్క్స్ వచ్చినాయి వీడికి. తక్కువ 5% తక్కువ వచ్చినాయి బీకి ఏ కంటే. సో ఇక్కడ పైన ఇంకో స్టేట్ ఫస్ట్ ఇచ్చింది, ఏ హ్యాస్ స్కోర్డ్ 20 మార్క్స్ మోర్ దాన్ బి. ఏ
బి కంటే 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ 5 కదా, ఈ 5 ఈక్వల్ టు మన మార్క్స్లో 20 మార్క్స్ అవుతుంది అంతే కదా. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అదే కదా. డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ మామూలుగా చూసుకుంటే 5% డిఫరెన్స్ ఇచ్చాడు, మార్క్స్లో 20 మార్క్స్ అని ఇచ్చాడు. సో ఇది 5% ఈక్వల్ 20 మార్క్స్ అవుతుంది. సో మనకు అడిగింది బి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. సో బీకి ఇక్కడ 95% కదా. సో 95% వాల్యూ కనుక్కుందాం. 20/5 ఇంటూ 95, 5 4 సో 4 ఇంటూ 95 చేస్తే 380 మార్క్స్. ఇది బీకి వచ్చిన. సో అప్పుడు ఏకి ఎంత అవుతాయి, ఇక్కడ 95% అంటే 380, 5% అంటే 20, 95కి 5 యాడ్ చేస్తే 100%, 100% అంటే ఏకి మార్క్స్ వస్తాయి. సో 95 అంటే 380, 5 అంటే 20, 380 + 20 400 మార్క్స్ ఫర్ ఏకి వస్తాయి. సో మనం అడిగింది బీకి ఎన్ని మార్క్స్, సో 380.